హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని నోట్లో కరిగిపోయే కొబ్బరి స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే కేవలం 3 ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా కూడా 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కొబ్బరికాయలో కొబ్బరి ముక్కలు తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్తో కలుసుకొని మిక్సీ జార్లో తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని బాగా గ్రైండ్ చేసుకోండి. అలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పాలను ఫిల్టర్ చేయడానికి ఒక గిన్నె పైన జల్లెడ తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను తీసుకొని ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ తీసుకుంటే కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఈ విధంగా మనం కొబ్బరి పాలను తీసుకున్నాక పైన ఉన్న కొబ్బరి తురుము ఉంది కదా, దీనిని వేస్ట్ చేయకుండా ఇందులో బెల్లం కలుపుకొని కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, లేదా కూరలో వేసుకుని వండుకోవచ్చు. ఇలా మనం దీనిని వేస్ట్ చేయకుండా చక్కగా వాడుకోవచ్చు. చూడండి, పాలు కూడా పలసగా కాకుండా చిక్కగా వచ్చాయి కదా. సో ఇలా ఈ పాలని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం వేయకుండా కొన్ని పాలని మిగిల్చి తీసుకోండి. ఇలా మిగిల్చిన ఈ పాలల్లో కార్న్ఫ్లోర్ని అంటే మొక్కజొన్న పిండిని తీసుకుందాం. ఒక 2 స్పూన్స్ మొక్కజొన్న పిండిని తీసుకొని బాగా కలపండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ పాలని కొబ్బరి పాలల్లోకి తీసుకుందాం. మనం మొత్తం పాలల్లో మొక్కజొన్న పిండి చేస్తే సరిగ్గా కలుసుకోదు. ఇలా చేస్తే బాగా కలుసుకుంటుంది. అలాగే ఇందులోకి మనం తీసుకున్న బౌల్ కొలతతో 1/2 కప్ చక్కెర తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఇందులో మనం మొక్కజొన్న పిండి వేసాం కాబట్టి తొందరగా గట్టిపడుతుంది. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా 4-5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి దగ్గరుండి ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత గట్టిగా అయింది కదా. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మీరు ఏమాత్రం సరిగ్గా కలపకపోయినా మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా వచ్చిందంటే స్వీట్ కోసం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి, మనకి ఇలా చిక్కగా రావాలి. దీనిని మరీ ఎక్కువ ఉడికిస్తే మనకు స్వీట్ అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు బయట పెట్టి చల్లారాక 1 గంట 2 గంటలు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి. మనం ఇలా వేలు పెట్టి అంటే గిన్నె నుంచి సపరేట్ అవుతుంది. దీనిని ఒక ప్లేట్లోకి రిమూవ్ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకునే మంచి రెసిపీ అని చెప్పవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.